నిజంగా కాసిరెక్కాయలు వచ్చినాయండి. ఇవి ఎప్పుడు కోస్తానో ముందు అవి కొయ్యి అంటే తినేసింది మా హారిక. ముందుకు వస్తే నువ్వు దొరకవు, నాకు వెళ్ళిపోతావని చెప్పేసి అన్నీ ముందు కూరగాయలు అన్నీ కోసిన తర్వాత ఇవి కోస్తున్నాను అనమాట. ఇంకా ఎలా వచ్చినాయి అంటే అండి, ఇంకా అవతల వెళ్ళడానికి లేకుండా వచ్చేసినాయి అన్నమాట. అవతల పక్కన నేను నీళ్ళు పట్టాలన్నా జడుస్తున్నాను అనమాట, అంత కాయ ఉంది. ఒక్కసారి చూసేయండి, అసలు అటు పక్కకి నేను వెళ్ళి చూపిస్తాను. అవునా, దా రమ్మని చెల్లిని. నిండిపోయింది, ప్లేట్ నిండిపోయింది, ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. ఇది మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. సీతాఫలంకాయ పడిపోయిందా నీ కళ్ళల్లో? డాడీకి చూసారు, అది డాడీకి కావాలంట. ఎందుకంటే ఇంకో చెట్టు ఫ్రూట్ నేను తినేసాను సైలెంట్గా వచ్చి. పొద్దుట అక్కడ ముగ్గిపోయిందండి ఆ చెట్టుకాయ, ఓసారి మీకు చూపించాను. ఇది చాలా పెద్దకాయ. నీకు సీతాఫలమా యాపిల్ బీరా? హారిక నువ్వు వస్తావా, కొయ్యగలవా? మళ్ళింటి దగ్గర ఉన్నాయి కాకరకాయలు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాలి. కాకరకాయలు చూసారండి ఎంత బలంగా వచ్చేసినాయో. ఇవి సీతాఫలం మొక్కలు వచ్చినాయన్నమాట. ఎలా ఎలాడుతున్నాయో చూసారా? అయితే ఇవి ఎంత బలంగా వచ్చినాయో అంత వీక్గా ఉండి అన్నీ వచ్చినాయి కూడా చూపిస్తాను. అంటే బక్క చికెన్ కాకరకాయలు చూపిస్తాను, కొంచెం బాగా బలంగా పెరిగిన కాకరకాయలనేమో ముందు హార్వెస్ట్ చేసేద్దాము. ద్రాక్షపళ్ళన్నీ తినేసినాయి సాయి, చూపిద్దాం అనుకున్నాను. కాసిరేకాయలు అయితే వండర్ఫుల్ నిజంగా, అసలు ఎంత బాగా వచ్చినాయో. నాకు అసలు ఫస్ట్ టైం అలా హార్వెస్ట్ చేసుకోవాలనుకున్నాను, అప్పుడు తుఫాన్ వల్ల చెడిపోయింది. ఇప్పుడు పగడబందీగా చక్కగా వాటి కర్రేస్ అన్ని కట్టానండి, చాలా బాగా వచ్చింది. నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో హార్వెస్ట్ స్పెషల్ అని చెప్పొచ్చు. మా హారిక వచ్చింది ఈసారి. ఎప్పుడు మా చిన్న అబ్బాయి వస్తాడు కదా హార్వెస్ట్కి, వాడు చాలా అయింది వచ్చి. హారిక వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మన కోసం కాదు, హార్వెస్ట్కి. కాసిరేకాయలు అయిపోయినాయి అన్నానని నేను తింటూ ఉంటాను, నువ్వు హార్వెస్ట్ చేసుకోవమ్మా అని చెప్పేసి ప్లేట్లు పట్టుకుని వాళ్ళకి తెలుసు కాసిరెక్కాయలు చాలా బాగా ఉంటాయండి. అంటే అదే యాపిల్ బీర్ అంటాం కదా, అది మాట. నాకు తెలిసి ఈ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యాక యాపిల్ బీర్ అని తెలంగాణలో అది డెవలప్ చేశారని అంటున్నారు. మా చిన్నతనాన్ని కూడా సంచిలో పెట్టి బస్సు దగ్గరకు వచ్చి అమ్మేవారండి. కాసిరెక్కాయలని అనేవాళ్ళం. అందులో రెడ్ కలర్ ఉండేది, గ్రీన్ కలర్ ఉండేది. రెడ్ ఇప్పుడు గ్రీన్ రెండో వస్తున్నాయి. హార్వెస్ట్ అయితే మామూలుగా రాలేదా హారిక? చాలా బాగా వచ్చేసినాయి కాసిరెక్కాయలు కదా. అవి కూడా నేను చూపించలేదు డాడీ వాళ్ళకి కానీ అన్నయ్య వాళ్ళకి కానీ. వంకాయలు ఎంత పొడుగున్నాయో చూడు. ఇదిగో ఇది బాగా వచ్చింది ఇక్కడ. కొత్త మొక్కలు పెడతానే ఉంటాం కాబట్టి ఉంటాయి. ఇప్పుడు కమ్మకాయలు పోతొచ్చిందమ్మా. ఏమైంది అదిక? మరి గార్డెన్ లోకి వస్తే చిన్న చిన్నవి ఉంటాయి, సాలిడ్ పురుగులు అయ్యి వాటికే భయపడు. కాక్రోచ్ మరి నువ్వు భయపడితే కుదరదు. ప్లేట్ పట్టుకో, నువ్వు కట్ చేస్తావా? కట్ చేయతే. వంకాయలండి 4 వంకాయలు అవుతాయన్నమాట. ఒక్క వంకాయ 2 ముక్కల కింద కోస్తే మనకి చక్కగా గుత్తి వంకాయ పెట్టుకుని మసాలా వండేసుకోవచ్చు అన్నమాట. 2 వంకాయలు సరిపోతాయి కదా హారిక? ఇదైతే 3 కింద కొయ్యొచ్చేమో మనం, మధ్యలోకి మిడిల్లోకి. అది ఇదిగోండి చూసారా వంకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఉన్నాయమ్మా వంకాయలు, ఈ పెరుగుతాయి నాన్న. ఇది చూడు, గూస్బెర్రీ వండర్ఫుల్. అసలు ఎంత బాగా వచ్చిందంటే మరి ఏం చేస్తాం, ఇంకా అలా వచ్చేస్తున్నాయి. ఇది ఒకటే చూపిస్తున్నావా మన వాళ్ళకి? ఇది చూపించు పోతా. కాయలు చీమలు పట్టేస్తున్నాయి నాన్న, కోసేద్దాం. ఇదిగో ఇదంతా చీమలు తినేసినాయి, మొత్తం పండు అంతా తినేసినాయి. కోసేస్తున్నాను. గూస్బెర్రీ అవి ఇంకా పండాలి నాన్న. నాకైతే మొత్తం కాసిరేకాయల మీదే ఉంది. కాసిరేకాయలు కొద్దామా? ముందు ఇది కోసేద్దాం. పీనట్ బటర్ కొద్దామా? పీనట్ బటర్ కోసేద్దాం. మంచి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇవి చీమలు కూడా వదలట్లేదు, చీమలు కూడా వదలట్లేదండి వీటిని. ఈ 2 కోసాను. ఇంకా కలర్ వస్తాయేమో హారిక, గట్టిగా ఉన్నాయి కొంచెం. ఇంట్లో పెడితే ఇంకా రంగు వచ్చేస్తాయంట. ఇవి కూడా కోసేస్తాను. ఇవి ఇలాగే అంటే ఇంకొంచెం మెత్తబడ్డాక తింటే బాగుంటుంది. ఇదిగో ఈ ఫ్రూట్ అయిపోయింది కదా. ఇంకెక్కడ మనకి గూస్బెర్రీ కూడా ఉంది, కోసేస్తాను. ఇదొకటి, ఇంకా ఉన్నాయి నాన్న. ఇలా చెప్తాను. ఇవి పచ్చదనంలో పండిడాకుల్లో అస్సలు కనబట్టలేదు. ఇదిగో చూడు ఎంత బాగుందో, కలర్ భలే ఉంది. ఇది మంచి కలర్ వచ్చినట్టు. ఇది బాగుంటుంది నాన్న, ఇది స్వీట్ గా ఉంటుంది. ఇంకా ఉండాలి, చూస్తాను. మొత్తం పచ్చడి
కనిపించట్లేదు. ఇది కొంచెం బాగాలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉండాలి, నెతుకుతాను. ఈ లోపల మనం వేరే హార్వెస్ట్ కూడా వెళ్ళిపోదాం. ఈ లోపల హారిక కప్ చెప్దాం, ఇంకెక్కడైనా ఉన్నాయేమో హారిక చూసి చెప్తుంది. ఎందుకంటే అండి ఇదంతా గ్రీనరీగా ఉండడం వల్ల నాకు పెద్దగా కనపట్టలేదు. కనబడినప్పుడల్లా ఒకటి పైన వచ్చినప్పుడల్లా తింటూ ఉంటాను. నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయనా? చేయి. దొండకాయలు నీ గురించి చెప్తాను. హారిక లంచ్ బాక్స్లోకి వస్తాయి దొండకాయలు అని చెప్పేసి. మన వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి. అత్తమాట నేను ఈ డైలీ చెప్తూనే ఉంటాను, హారిక కోసం చేస్తున్నానని. అక్కడే బీరకాయలు కూడా ఉన్నాయి. గమ్మున నువ్వు దొండకాయలని బీరకాయలు అనుకుని కోసేకు, అవి పెద్దవి అవుతాయన్నమాట ఆ బీరకాయలు. అదిగో అక్కడ ఉన్నాయి చూడు, కన్ను ఉన్నాయి పెద్దవి. ప్లేట్ ఏదమ్మా? నా చేతిలో వేసి. ఈరోజు మా హారిక హార్వెస్ట్ చకచక చేసేస్తుంది. నిజంగా హార్వెస్ట్ లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సార్. అవును, ఉంటుంది, ఎందుకు ఉండదు. అందుకు కాదురా, అక్కడ రేకాయలు ఉన్నాయి కదా, మరి మొన్నే కోసేస్తానంది. ఉండమ్మా నేను హార్వెస్ట్ చేసుకుంటాను, ఇంకా కొంచెం పండాలయ్యి వగరగా ఉంటాయి అంటే, లేదు వగరగా ఏమి ఉండవు, రంగు వచ్చేసినాయి అది ఇది అంది. లేదు ఆగు, ఇంకొంచెం పండిన తర్వాత కోసుకుందాం అంటే ఆగిందన్నమాట. ఇప్పుడు ఆ సండే కాబట్టి తను ఉంది కాబట్టి, కాలేజీ వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. పైన కూడా ఉందిరా. ఇదిగో నీ మట్టికి వచ్చేస్తాయి అరిక రేపొద్దు లంచ్ బాక్స్లోకి. వంకాయలు నా కోసం, దొండకాయలు నీ కోసం. బీరకాయలు కూడా ఉన్నాయా? ఇది సీడ్ కానీ ఉంచేసాను, చిన్న బీరకాయలు. తర్వాత చూద్దాం, ఇంకా ఉన్నాయి హార్వెస్ట్. నడిసే తల్లి. ఇదిగోండి మొత్తం మీద టమాటాలు అనేది మొదలవుతున్నాయి. ఇంకా కొన్ని మొక్కలు రీపాటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవి మదనపల్లి టమాటా అంటారు కదా, అది మాట. మనకి చక్కగా ఇదిగోండి మంచిగా రంగు వచ్చేస్తున్నాయి. పప్పుచారులోకి సరిపడగా వస్తాయి అనుకుంటున్నాను. ఇదిగోండి హారికకి ఇవి తెలియవు, అంటే కట్ చేయడం బాగానే ఈజీ కట్ చేసేస్తుంది, కానీ ఎక్కడ ఉన్నాయో తెలీదు. అందుకని ఈ హార్వెస్ట్ నేను చేస్తున్నాను. ఇదిగోండి ఇదిగో ఇంకా పిందులు ఉన్నాయి చూడు ఎన్ని ఉన్నాయో. ఇవి ఈ డార్క్ గ్రీన్ వచ్చినాయి మనకి, అలా మదనపల్లి టమాటా బాగుంటాయి. ఇంకా చాలా ఇక్కడ చూడు, ఇవేమో చెర్రీ టమాటా కాయలు చూసావా, కనబడ్డాయి సాయి. అవి బాగా వచ్చినాయి. స్పూన్ టమాటాలే కొన్ని, అందులో 2 రకాలు కలిసినాయి, స్పూన్ టమాటా చెర్రీ టమాటా 2. హారిక నువ్వు వస్తావా, కొయ్యగలవా? మల్లింటి దగ్గర ఉన్నాయి కాకరకాయలు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాలి. కాకరకాయలు చూసారండి ఎంత బలంగా వచ్చేసినాయో. ఇవి సీతాఫలం మొక్కలు వచ్చినాయన్నమాట. ఎలా ఎలాడుతున్నాయో చూసారా? అయితే ఇవి ఎంత బలంగా వచ్చినాయో అంత వీక్గా ఉండి అన్నీ వచ్చినాయి కూడా చూపిస్తాను. అంటే బక్క చికెన్ కాకరకాయలు చూపిస్తాను, కొంచెం బాగా బలంగా పెరిగిన కాకరకాయలనేమో ముందు హార్వెస్ట్ చేసేద్దాము. బక్క చికెన్ ఏమో వెనకాల ఉన్నాయి, ఇవేమో ముందు ఉన్నాయి. మీకు ఆ 2 చూపిస్తాను తేడా ఏంటనేది. నాకైతే అసలు భలే హ్యాపీ అనిపించిందండి. పొద్దుట నీళ్లు పడుతుంటే ఎంత బాగా పెరిగిపోయినాయండి కాయలు. ఇలాంటివి ఒక 2 కాయలు చాలు కదండి, పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా కూడా. ఈసారి హారిక మరి కొత్తగా ఉంది, ఏంటో హార్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తుంది హారిక. జాగ్రత్త, ఏం ఉండవులే, ఏమనంటే ఓ గొంగళ పురుగు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి అంతే. మరి చెప్పకపోతే ఎలాగ, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. గార్డెన్లో ఓన్లీ ఫ్రూట్స్ ఇవే చేసుకుంటే కుదురుతుంది. అన్నిటిని మన బంధువులే ఇవన్నీ కూడా. ఇది ఆ 2 కట్ చేశాను కాబట్టి అవుతాయి అనుకుంటున్నాను. అవినప్పుడు కొద్దాం ఆ 3ని. వచ్చినాయా? నువ్వు వెనక్కి తిరిగి చూడు, అవి కూడా హార్వెస్ట్ చేసి అన్నయ్య వస్తున్నాడు. నాడు వెళ్దాం. నిజమేనా? బక్క చికెన్ కాకరకాయలే కదా ఇవేమో. జంబో కాకరకాయలు బాగా బలిసిపోయినాయి, కోసే బాగా లాగున్నాయి. కోసే ఇవి నీడలో కొంచెం నీడ ఎండ తగులుతుందండి. చూసారు కదా, నేను చెప్పింది కరెక్టేనా? ఎంతమంది చెప్తారు ఈ బక్క చికెన్ కాకరకాయలు? అసలు దీనికి దానికి పోలికలేదు, కానీ ఒకే విత్తనం ఇంత పొడుగు రావాలి అసలు. ఇవి చూడండి ఎలా వచ్చినాయి. ఓపిక లేదు, నిజమే. ఓపిక లేని కాకరకాయలు, ఓపుకున్న కాకరకాయలు. నిజమే. నడిచేయండి, ఇంకా ఉన్నాయి హార్వెస్ట్. లేట్ చేసేస్తున్నాం. కాయలు కాసిరేకాయల కోసం. ఇదిగో హారిక అవును. అన్నయ్య నువ్వు కూడా తిన్నావు కదా సాయి. అవును. కోసి కత్తిరక్కర్లేదు, చేతితో వచ్చేస్తాయి. అరక కున్నట్లకే కత్తిరి వాడాలి, అన్నట్లకి అక్కర్లేదు. ఇదిగో ఈ పెద్ద కాయ నాకు. నిజమేనా?
ఆ మాట మీదే నిలబడు. అంటే ఇంకా ఆహా, ఆ మాట మీద ఆ పెద్దకాయ ఇది ఇది అది కూడా కోసి. ఇంకా పైన కూడా ఉన్నాయి. దానికన్నా పెద్దకాయలు ఉన్నాయి మరి, అవి నేను కోసుకుంటాను. అయితే కూడా కావాలి. ఇంకా అన్ని మీరే కోసుకుంటే నాకే ఉంచుతున్నారే మీరు? పండించేది నేనైతే ఇవి అవ్వలేదు నాన్న, ఇంకా అవ్వలేదు. ఇవి అవ్వాలి, మొన్నట్లా ఉన్నాయి. అవ్వాలి నడిసే. ఇంకా అసలైన చెట్టు అక్కడ ఉంది, ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఉన్నాయి నడిసే. అవును, హార్వెస్ట్ చేయాలి, చాలా బాగుంటాయి ఫ్రూట్స్ హార్వెస్ట్. ఇది మంచి ఫ్రూట్స్ స్మెల్ వస్తుంది. సీతాఫలం కాయ పడిపోయిందా నీ కళ్ళల్లో? డాడీకి చూసారు, అది డాడీకి కావాలంట. ఎందుకంటే ఇంకో చెట్టు ఫ్రూట్ నేను తినేసాను సైలెంట్ గా వచ్చి. పొద్దుట అక్కడ ముగ్గుపోయిందండి ఆ చెట్టుకాయ, ఓసారి మీకు చూపించాను. ఇది చాలా పెద్ద కాయ. నీకు సీతాఫలమా యాపిల్ బీరా? 2 కళ్ళని పెట్టుకొని ఏ కన్ను కావాలండి ఏం చెప్తాం? అబ్బా అంతే. ఇది డాడీ ఒప్పుకోవాలి కదా. ఇంతకీ డాడీ ఏమన్నారంటే నేను ఆ కాయ తినేస్తున్నానండి అంటేని, అయితే ఇంకొక కాయ ఉంది కదా అది నాకుదాయి. చాలా జెంటిల్ గా బిహేవ్ చేయండి దీంతో. బాబోయ్, దాన్ని నువ్వు ఎలా తింటావమ్మా మరి అప్పుడు? ఎంత పెద్ద కాయ. ఇలా వైట్ వచ్చిందంటే పండిపోతుందండి. ఇంకా ఇదిగో ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తుంది ఇవిడి. ఆ ఫ్రూట్స్ అయితే వెజిటేబుల్స్, నేను ఫ్రూట్స్. నట్స్ అండి ఇంకా ఉన్నాయి. ఇదిగో బెండ, కస్తూరి బెండ ఇంకా ఉంటానే ఉంటాయి. అవును, అదే స్టార్ బెండ. కస్తూరి స్టార్ అయింది. కస్తూరే అవదు. ఇది దీని కత్తిరే వాడాలి. వీటికి ముళ్ళు టైప్ ఉన్నాయి చిన్న చిన్న. కానీ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. అమ్మమ్మ అయితే బెండకాయ పులుసు అయితే పెట్టుకుంటుందంట, ఒక మొక్క కుండీలో వేసుకుని. నడిసేయండి, ఇంకా ఉన్నాయండి. అసలు చాలా హార్వెస్ట్ ఉంది, మిస్ కావద్దు, వచ్చేయండి నాతో పాటు. ఇది ఉంచేస్తాను. బెండ ఒకటి, కస్తూరి బెండ ఒకటి ఎప్పుడు కాస్తూనే ఉంటది. కాస్తూనే ఉంటుంది. పప్పుచారులోకి బాగుంటది, బెండకాయ పులుసులోకి కూడా బాగుంటది. 24/7. ఎన్ని కాయలు వచ్చేసినాయో చూసారండి. ఇవి ఎవ్రీడే కనీసం 2 కాయలు కాస్తుంది. జారిపోతున్నాయి, తడిగా ఉన్నాయి. దీనిపైన మరి ఏంటో అది ఒక నూగులా ఉంది, వాటర్ లా ఉంది, చూసావా? అంటే కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకంటావా? అంటే ఇందాక లైట్ గా తుప్పర పడింది. వర్షం పడిందా? తుప్పర పడిందా? లైట్ గా. ఇదిగోండి బెండ కనబడుతుందానా? ఇదిగో బెండ. ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది. మనం నెత్తుకుంటే వెళ్ళిపోవడమేనేమో ఈ హార్వెస్ట్. బెండకాయలు కొంచెం ఎదురు జరిగాక ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చెట్టు బెండ ఈ శీతాకాలం బాగానే వస్తుంది క్రాప్, ఎండాకాలం కూడా పర్వాలేదు బాగానే వస్తాయి. ఇప్పుడు నర్సమ్మ ఎలా వచ్చాయి అవి బీరకాయలు అమ్మ, గ్రీన్ కలర్, లైట్ గ్రీను. విత్తనాలు కొంచెం ఎత్తాను, ఒక కాయ కోస్తాను. అంటే ఇంకా లాస్ట్ విత్తనాలు. ఇందులో బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు బాగానే వస్తున్నాయి, ఇంకా తీసేస్తాను ఈ మొక్కలు కూడా అనుకుంటున్నాను. ఇవి కాసేస్తూ ఉన్నాయి, ఉంచేస్తున్నాను నేను. ఇదిగో చిక్కుడుకాయలు, పొడుగు వెరైటీ మటండి, రెడ్ కలర్లో. ఇంకా అవ్వలేదు, ఇవి సీడ్ అవ్వలేదు, ఉంచుతాను. ఎక్కడ ఇందాక అదే చూసాను అనుకున్నాను. ఇది ఉంచేస్తాను విత్తనాలకండి, బలంగా వస్తుంది కదా. ఇది కోసేస్తాను. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి నాన్న. ఇదిగోండి, ఇదో బెండకాయ. బుట్ట తీసుకురాలేదు నేను. ఇదిగో అయిపోయింది. నువ్వు ప్లేట్లు పట్టుకుని వచ్చావు, నేనేమో అంటే సరిపోతాయి కదా అనుకున్నాను. నిండిపోయింది, ప్లేట్ నిండిపోయింది. ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. అది సరిపోతాయి కదరా? వేసేనా ఇవి కూడా? అయితే 2 ప్లేట్ల నిండా కోసేస్తావా ఏంటి? ఇంకా కాసిరెక్కాయలు డిసైడ్ అయిపోయావు నాడు. నిజంగా కాసిరెక్కాయలు వచ్చినాయండి. ఇవి ఎప్పుడు కోస్తానో ముందు అవి కొయ్యి అంటే తినేసింది మా హారిక. ముందుకు వస్తే నువ్వు దొరకవు, నాకు వెళ్ళిపోతావని చెప్పేసి అన్నీ ముందు కూరగాయలు అన్నీ కోసిన తర్వాత ఇవి కోస్తున్నాను అనమాట. ఇంకా ఎలా వచ్చినాయి అంటే అండి, ఇంకా అవతల వెళ్ళడానికి లేకుండా వచ్చేసినాయి అన్నమాట. అవతల పక్కన నేను నీళ్ళు పట్టాలన్నా జడుస్తున్నాను అనమాట, అంత కాయ ఉంది. ఒక్కసారి చూసేయండి, అసలు అటు పక్కకి నేను వెళ్ళి చూపిస్తాను. అవునా? దా రమ్మని చెల్లిని. వచ్చే ఇదిగోండి కాయలు. ద్రాక్ష పళ్ళమ్మ దాసాను, అంటే కొంచెం రంగు వచ్చినాయి. పోన్లే కొద్దాము హార్వెస్ట్ లో అనుకున్నాను. ఇది కాదు, ఇవి తినేసినాయి, పండిపోయినాయి తినేసినాయి. ఇదిగో ఈ లోపల దాసాను. ఇదిగోండి మొత్తం ఈ గుత్తు తినేసినాయి, ఈ గుత్తు తినేసినాయి.
నేను ఎంతగా 2-3 గుర్తులు చూసి ఉంటాయి కదా, హార్వెస్ట్ వస్తుంది కదా అనుకున్నాను, తినేసి. లేదు, మళ్ళీ దీనికోసం ఏర్పాటు చేయాలి. పచ్చగించి మళ్ళీ కట్టేనా దీని ప్లేస్ మార్చాలి. ఫస్ట్ ద్రాక్ష పళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బాగుంది. ఇదిగోండి యాపిల్ బీరు. హారిక అక్కడ కోసుకుంది కదా పెద్దకాయ, అది తనకంది కదా. అసలు ఇక్కడ ఉంది చూడండి, కాయ అంటే మామూలుగా కాదు మాట, కళ్ళు సరిపో. నిజంగా ఒక చిన్న మినీ యాపిలేనండి ఇది కదా. ఇంక ఇది హార్వెస్ట్ ఇంకా అవుతుందంటావా? ఏమో కొంచెం చూస్తుంటే ఇంకా కలర్ పూర్తిగా రాలేదేమో అని అనిపిస్తుంది. సరే అయితేనే హారికని బ్యాక్ ఉంచేసాను, ఎందుకంటే చెట్టు ఖాళీ లేదు రావడానికి. అయితే ఇది కోసేమంటారా మీరిద్దరు చెప్పండి. కోసేనా? బాగా పెద్ద కదా, ఫస్ట్ ఇంకా వద్దాం అనుకున్నాం కంటే అది కోయమ్మా. కోసేసాను. బాగా అయినయే కొయ్యమ్మా, లేకపోతే మళ్ళీ కొద్దాం, ఒకరికి ఉంటున్నాయి కదా. ఈ అయిపోయిందంటావా? అది మధ్యలో అయినట్టు చూడమ్మా. ఇది అయిపోయింది. ఆరెంజ్ కలర్ లో వస్తాయి. ఇది కూడా అయిపోయింది అనుకుంటున్నాను. ఆరెంజ్ రంగులోకి వస్తాయి కదా, అవి వేరు. అది ఒక రకం ఉంది యాపిల్ బీరు. ఆరెంజ్ రకంలో కూడా ఒక రకం ఉంది, అది కూడా మన దగ్గర లేదు, తెచ్చుకోవాలి. ఉన్నాయి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అయింది అనుకుంటున్నాను నాన్న. అవ్వలేదు. ఇంకా ఇందులో కూడా ఇదిగో అది అవ్వలేదు. ఇది అయిపోయింది. అన్నయ్య బాగానే చెప్తున్నాడు, అన్నయ్య బాగానే తెలుస్తుంది. అదే వెనకాల అయిపోయినట్టు చూడండి, హార్కి సేపు అయింది. అదే అవ్వలేదు. ఇది అది అయిపోయింది. ఇంకా అవ్వాలనుకుంటున్నానే. లేదు, ఒక సైడ్ వస్తున్నట్టు ఉంది మరి నాకైతే. ఒక సైడ్ కి వస్తుంది కానీ ఇదిగో ఇది అవ్వలేదు. ఇంకా అవ్వలేదు అది కూడా. ఏంటి నేను మళ్ళీ బాగోట్లేదు కదా, ఒకరుగా ఉంటున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి అనుకున్నాను కానీ బాగా వచ్చినాయమ్మా. ఇదిగో ఇది అసలు ఈ రంగు రావాలి సాయి. ఇది కోసే, ఇది అసలు కలర్ సాయి. పిట్లయ్యి మొత్తం మీద పాపం కొరకడానికి చూద్దాం చూసినా కానీ అవ్వలేదు అనుకుంటా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది హారిక, ఇది కూడా కలర్ వచ్చేస్తుంది. ఇది కోసింది. కోసే అది ఆ 2 కాయలు అయిపోయినాయి. కోసే పర్వాలేదు లేరా, మరీ అంతేం ఒకరేం ఉండట్లేదు, కొంచెం ఆ రంగు వచ్చింది. మొన్న అయితే కొద్దిగా పచ్చిగా కోసం అందుకే కొంచెం ఒకరు ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇవి అయినాయి. అవిని కదా మన వాళ్ళు. చెప్పండి పట్టుకోరిక అసలైంది. ఇప్పుడు మన వాళ్ళకి ఇంకోటి చూపించబోతున్నాను నేను. ఏంటంటే ఇది కూడా అయిపోయింది. మనం కొన్ని ఒక పక్క నుంచి వస్తుంటే అవ్వలేనట్టున్నాయి. ఏంటనుకుంటున్నారు? ఇటు చూపించినానా? నువ్వు అన్ని కోసేక పచ్చి కూడాని. ఒక కొమ్మ అవతల పక్క వెళ్ళిపోయింది. గోడ రాపిడికి కొమ్మ వంగింది మాట. నేను ఏం చేశానంటే మళ్ళీ క్లాత్ పెట్టాను ఇక్కడ చూపించినానా. ఇప్పుడు ఈ కొమ్మ చూపిస్తాను. ఈ కొమ్మకి ఏమైనా అయినాయా, ఎన్ని కాయలు ఉన్నాయి అంటే అసలు ఏమైనా అయినాయా? అవ్వలేదా? పచ్చిగానే ఉన్నాయి. జాయిగా మళ్ళీ పెట్టేస్తాను దీని మీదే. ఇదిగోండి ఇదొక కాయ, ఇది కూడా అయిపోయింది. మా వాళ్ళు అవ్వలేదు అంటున్నారు కాబట్టి నేను టేస్ట్ చేసి చెప్తాను. అయిపోయిందా? అయిపోయింది. ఎందుకే మీకు విషయం తెలుసా? హారిక తినేస్తుంది, అది పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి నేను కొరుక్కొని తినేస్తాను. నేను అన్ని తింటుడు కొరుకు తినేసే నట్సేపు వెళ్ళిపోదాం. బాగున్నాయి కదా, స్వీట్నెస్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మలబరీ ఉంది. నాకు రెడ్ గా అంటే ఇష్టం. ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది. ఇందులో పండిని అవి ఎలాగో తినేస్తున్నాయి. ఈ ఎరుపుకాయలు మాత్రమే మనకు ఉంచుతున్నాయి. ఇంకా ఉన్నాయి. హారిక నడిచే చెప్తాను. ఎదరికే ఇది ఇక్కడ వెనకాల ఉంది. దానికి కూడా కొమ్మ నాటేను, రూట్ వచ్చేసింది దానికి. ఇదిగోండి తీసే పక్కన. ఇందులో ఆనపకాయ పాదు మొక్కలు అవి వస్తున్నాయమ్మా. ఇదిగోండి చిట్టొంకాయలు కోసేసాను. కనబట్టలేదు అంటున్నారు మా పిల్లలు. ఉన్నాయి 2. ఈ మొక్క ఇది బారుగా పెరిగిపోయింది. ఇదిగో పూత వచ్చింది. ఇదిగో ఇక్కడ ఒక అయింది. కోసేద్దాం, సాంబార్లోకి లేదా గుత్తొంకాయ కూరలోకి బాగుంటుంది. ఇదిగోండి ఈరోజు వచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇవి మాట. ఇంకా కొత్తిమీర కొయ్యలేదు, పాలకూర కొయ్యలేదు,
ఇంకా ఉంటాయి, పొట్లకాయలు కూడా ఉన్నాయి. పొట్లకాయలు కూడా. ఇంకొంచెం ఎదుగుతుంది అనుకుంటున్నా. ఇంకా కస్తూరి బెండ అక్కడ కూడా వదిలేసాము. పైన చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి అందం. మా హారిక చూసేవారిగా ఎన్ని ఉన్నాయో చిక్కుడుకాయలు పొడిగి. చాలా ఉన్నాయండి. విత్తనాలకు ఉంటే కనుక జాగ్రత్త చేయాలి. చూద్దాము అందం అవి. ఇంకా చూసారు కదా, ఈరోజు అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్. మా హారిక అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తావు కదా హారిక హార్వెస్ట్. దాయిలరా ఈరోజు అయితే సీతాఫలాలు, కాకరకాయలు, టమాటాలు, బెండకాయలు, వంకాయలు, కాసిరేకాయలు, గూస్బెర్రీస్, పీనట్ బటర్ చాలా రకాలు అయితే వచ్చేసినాయి అండి. నచ్చిందా నీకు హార్వెస్ట్? చాలా నచ్చింది, చాలా నచ్చింది. ఫస్ట్ టైం కదా. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలానే పెంచుకుని నా అలాగే ఎంజాయ్ చేయొచ్చేమో వాళ్ళు కూడా. అవునండి, ఫ్రూట్స్ అవి మన చేతితో మనం కోసుకోవడం కదా, హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. చాలా మంది మన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మొక్కలు పెంచే వాళ్ళకి. నాకన్నా బాగా కూడా హార్వెస్ట్లు అయితే చేస్తున్నారు కదా. మీకు నచ్చింది ఈ హార్వెస్ట్? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ అండి.